అసలు ఏం లేనట్టు అనమాట, పునాదే లేనట్టు. ఇప్పుడు అందుకని పునాది కలిగిన భక్తి చేస్తున్నావా, పునాది లేని భక్తి చేస్తున్నావా అనేది గమనించుకోమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే గమనించాలి, పునాది వేసిన తర్వాత కట్టబడుతున్న క్రమంలో సగం వరకు వచ్చాం మనం. ఇప్పుడు భక్తిలో ఎక్కడున్నాం చెప్పండి, మనం పూర్తిగా వచ్చేసామా, సంపూర్ణమైపోయామంటారా, సగంలో ఉన్నామంటారా? అందరు ఇక్కడే ఉన్నారండి. కొంతమందికి ఏమో పునాది లేదు, ఇంకా కట్టుబడే లేదు, ఇంకా ఇక సగం దాకా ఎక్కడ వచ్చేసారు చెప్పండి. హల్లెలూయా. పౌలు గారు ఆయన అన్నాడు, నేను ఇదివరకే గెలిచానైనా, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందానైనా నేను చెప్పట్లేదు అన్నాడు. హల్లెలూయా. ఆయనే ఇంకా ఏం చేయలేదన్నాడండి, సంపూర్ణ సిద్ధి పొందలేదన్నాడు. కానీ ఎప్పుడు అన్నాడంటే, మరణించే సమయం వచ్చినప్పుడు మాత్రం అన్నాడు, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగుని అంటే ఆయన మంచి పునాది వేసుకున్నాడు అనమాట. కట్టుకున్నాడు, సగం దాకా కట్టుకున్నాడు, తర్వాత పూర్తిగా కూడా కట్టుకున్నాడు. కాబట్టే నేను నా పరుగును ఏం చేశాను, కడముట్టించాను. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా.